నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలిశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్కి రమ్మని అడిగారు. మోడీ గారు కూడా ఓకే చెప్పి టైం ఇచ్చారు. ఇది అఫీషియల్ సమాచారం. ఇవాళ వార్తా పేపర్లలో కూడా ఈ విషయం వచ్చింది. అయితే సహజంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ ప్రధాని కలిసినప్పుడు రాష్ట్రానికి సంబంధించిన పథకాలు, అభివృద్ధి పనులు, దానికి సంబంధించిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి. ప్రత్యేకించి అమరావతి, పోలవరం, తర్వాత పెట్టుబడులు ఇవన్నీ ఖచ్చితంగా చర్చకు వస్తాయి. అదే క్రమంలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అనేటువంటి హోదాలు పక్కన పెడితే మోడీ గారు బీజేపీలో ఒక అగ్రనాయకుడు, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు. అంటే రెండు రాజకీయ పార్టీల నాయకులు, పెద్ద నాయకులు కలిసినప్పుడు సహజంగా రాజకీయాలు కూడా చర్చకు వస్తాయి. దేశ రాజకీయాలు చర్చకు వస్తాయి, రాష్ట్ర రాజకీయాలు చర్చకు వస్తాయి. దేశ రాజకీయాల్లో ప్రస్తుతం ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే కీలక బిల్లులు, దానికి మద్దతు కూడగట్టడం, ఇంకా ఎంపీల అవసరం ఉంది అని మోడీ గారు ప్రస్తావించడం, దానికి చంద్రబాబు నాయుడు గారి సహకారాన్ని కూడా కోరటం. ఎందుకంటే డిఎంకే పార్టీ నుంచి కోఆపరేషన్ కావాలి, దానికి చంద్రబాబు నాయుడు గారి లాబింగ్ కూడా అవసరమని కేంద్రం భావిస్తుంది. సో ఖచ్చితంగా ఈ విషయం చర్చకు వస్తుంది. అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా చర్చకు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో మోడీ గారు అపాయింట్మెంట్ కోసం, అమిత్ షా గారు అపాయింట్మెంట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. వైవి సుబ్బారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు ఈ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి ప్రచారం నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇచ్చే విషయం మీద కూడా చర్చ వచ్చే ఉంటుంది. సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అపాయింట్మెంట్ కోరుతున్నారు? చాలా మందికి ఉన్న అనుమానం ఏంటంటే తన మీద ఈడీ ఎంక్వైరీ జరగబోతా ఉంది, ఈడీ నోటీసులు ఇవ్వడానికి రంగం సిద్ధం చేసింది. సో ఈడీ నోటీసులు ఇవ్వకుండా తనను తాను కాపాడుకోవటం కోసం మోడీ గారితో, అమిత్ షా గారితో లాబింగ్ చేసుకోవడం కోసం అపాయింట్మెంట్ అడుగుతున్నారు అనేది చాలా మందికి ఉన్నటువంటి అనుమానం. మీడియా కథనాలు కూడా అట్నే ఉన్నాయి. అది జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి చూసినప్పుడు కూడా ఈ అనుమానం సహజంగా కలిగిద్ది. కానీ అపాయింట్మెంట్ ఇవ్వాలా వద్దా ఈ విషయం మీద ఖచ్చితంగా చర్చ జరిగింది. సహజంగానే అపాయింట్మెంట్ ఇవ్వద్దు అనేది చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అతనికి గనక మీరు అపాయింట్మెంట్ ఇస్తే రాజకీయంగా వేరే సంకేతాలు పోతాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అతన్ని మీరే కాపాడుతున్నారు అనేటువంటి భావన ఉన్నటువంటి నేపథ్యంలో, అంటే ఈ మాట బాబు గారు చెప్పొచ్చు, చెప్పలేకపోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఈ భావన అయితే ఉంది కదా. సో ఒక తప్పుడు సంకేతాలు వెళ్తాయి, జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వకండి అనే చెప్పేటువంటి అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా మరి చూడాలి రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ దక్కిద్దా. కాకపోతే ఏంటంటే బీజేపీకి, మోడీ గారికి నమ్మిన బంటుగా లేదా బానిసగా జగన్ ఉంటూ వస్తున్నారు. అంటే డైరెక్ట్గా బీజేపీతో పొత్తు లేకపోయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో లేకపోయినప్పటి నుంచి, జగన్మోహన్ రెడ్డి చేతిలో 23 ఎంపీలు ఉన్నప్పటి నుంచి బీజేపీకి చాలా లాయల్గా ఉంటూ వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏ బిల్లుల విషయంలో ఎలా కావాలంటే అలా మద్దతిస్తూ వస్తున్నాడు. ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి బలం పార్లమెంట్లో తగ్గింది, కానీ 2024 కంటే ముందు 23 లోక్సభ స్థానాలు ఉన్నాయి, 11 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. ఈ రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఎప్పుడు అవసరమైతే అప్పుడు, ఎలా అవసరమైతే అలా బీజేపీకి వైసీపీ ఎంపీలు ఉపయోగపడుతూనే ఉన్నారు. పైగా బీజేపీ చెప్పినందుకే అంబానీ కుటుంబానికి చెందినటువంటి పరిమిళనత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా రాజ్యసభ సీట్ ఇచ్చారనేటువంటి ప్రచారం కూడా ఉంది. పైగా మొన్న లాస్ట్ కర్ణాటక ఎలక్షన్స్లో బీజేపీకి ఫండింగ్ అంతా జగనే ఇచ్చారనేటువంటి చర్చ కూడా ఉంది. మరి ఈ సందర్భంలో జగన్ని కాపాడతారా? ఈ కేసులు కూడా, ఈ మద్యం కేసులు కూడా జగన్ని కాపాడతారా? గతంలో కాపాడినట్టు ఏమంటారు? కామెంట్ చేయండి.